అందరికీ నమస్కారం. గ్రేటర్ రాయలసీమ అంటే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ 6 ఉమ్మడి జిల్లాలని కలిపి గ్రేటర్ రాయలసీమగా పిలుస్తారు. సో ఈ 6 జిల్లాల్లో ఉన్న ఒక 3 లోక్సభ స్థానాల మీద మాత్రం ప్రజల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది. అందరూ ఈ 3 లోక్సభ స్థానాల్లో ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది, ఎవరు గెలుస్తారు, ఈ 3 లోక్సభ స్థానాల ఫలితాలు ఎలా ఉంటాయి అనే అంశాల మీద విపరీతంగా చర్చించుకుంటున్నారు. ఆ నియోజకవర్గాలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చేసి. ఒకటి, కడప లోక్సభ స్థానం. కడప లోక్సభ స్థానం నుంచి మనకందరికీ తెలిసిందే వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరొకసారి. ఈయన 2019లో పోటీ చేశారు, ఎంపీగా గెలిచారు. సో 2019లో ఈయన అక్కడి నుంచి పోటీ చేయడానికి ఎలాంటి దారుణాలు సృష్టించారు అనేది మనకందరికీ తెలిసిందే. వాటిలో ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. ఈ హత్య వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి గారి పాత్ర కీలకం. ఆయనే మెయిన్ అక్యూజ్డ్ అని సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, ఆయనకి నోటీసులు ఇచ్చింది, అరెస్ట్ వరకు వెళ్ళినాయి. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ కూడా చేశారు. సో ఆ కేసులు ఇంకా నడుస్తుంది. ఇప్పుడు మరొక్కసారి ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈరోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుది జాబితాలో ఆయన పేరును కూడా చేర్చింది. మరొకసారి కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించింది. సో దీంతో వివేకానంద రెడ్డి గారి హత్యని వ్యతిరేకిస్తున్న చాలామంది వైఎస్ అభిమానులు, వైఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ కడప జిల్లాలో వీలైన మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలి అనే పట్టుదలతోటి పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వివేకానంద రెడ్డి గారి సతీమణి అయినటువంటి సౌభాగ్యమ్మ గారిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టాలి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే పులివెందులలో వైఎస్ సునీత గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని తెలుస్తుంది. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి ఆయన కూడా పులివెందులలో కానీ లేదా కడప లోక్సభ స్థానం నుంచి కానీ పోటీ చేస్తాను అని ప్రకటించారు. సో వీటన్నింటినీ కనుక పరిగణలోకి తీసుకొని చూస్తే ఈసారి వైఎస్ అవినాష్ రెడ్డి గారి విజయం మాత్రం అంత సులభం కాదు అనే ఆలోచనలు అయితే ప్రజలందరిలో కలుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. రెండవ నియోజకవర్గం నెల్లూరు లోక్సభ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువ. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా పనిచేశారు. అలాగే లాస్ట్ టైం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా గెలిచారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం నెల్లూరు లోక్సభ స్థానంలో పోటీ బాగా రసవత్తరంగా ఉండబోతుంది. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్నటి వరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి 2 పెద్ద నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఏటు విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా నెల్లూరు లోక్సభ స్థానం నుంచి అక్కడ నెల్లూరు జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోవడం ఖాయం అనే చర్చ బాగా నడుస్తుంది. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గం నుంచే బలమైన తిరుగుబాటు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో అక్కడ సొంత సామాజిక వర్గం ఓటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు అనేది సర్వేల సారాంశం అన్నమాట. ఇకపోతే మూడో నియోజకవర్గం ఒంగోలు లోక్సభ స్థానం. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి ఈసారి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. ఇద్దరు రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన అభ్యర్థులే. అలాగే ఇద్దరూ కూడా
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి నియోజకవర్గం ఒంగోలు కూడా. అయితే ఈసారి ఈ కంచుకోటకి బీటలు వారే అవకాశం ఉంది అనే చర్చ అయితే మాత్రం అక్కడ స్థానిక ప్రజల్లో బాగా జరుగుతుంది. మరి చూడాలి ఈ 3 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనేది.